జై గురుదత్త శ్రీ గురుదత్త అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా జరుపుకుంటాము. మనం పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి క్షణం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాము. మనం నేర్చుకునే ప్రతి అంశం వెనుక కూడా గుప్తంగా ఒక గురువు దాగి ఉంటాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలగలిసిన రూపమే గురువు. కాబట్టి గురు పౌర్ణమి రోజు గురువుని పూజించటం వలన త్రిమూర్తులను అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించిన ఫలితం లభిస్తుందండి. గురు పౌర్ణమి రోజున మనము ఎవరినైతే గురువుగా భావిస్తామో వారిని పూజించాలండి. అయితే ఇక్కడ నేను గురువుగా భావించేటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి గురు పౌర్ణమి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, మనం ఏ పనిలో అయినా సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకు గురుబలం అనేది చాలా ముఖ్యమండి. గురు పౌర్ణమి రోజు గురుబలం పెంచుకోవటానికి పంచదీపారాధన విధానం గురించి ఈ రోజు వీడియోలో తెలపబోతున్నాను. మహాభారతాన్ని రచించిన ఆది గురువైన వేదవ్యాసుడు జన్మించిన ఆషాఢ శుద్ధ పౌర్ణమినే మనము గురు పౌర్ణమిగా జరుపుకుంటాము. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారండి. గురు పౌర్ణమి రోజు ముఖ్యంగా ఎవరైతే గురుబలం తక్కువగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వారు ఈ రోజున మీరు ఎవరినైతే గురువుగా భావించి పూజ చేస్తారో వారికి తప్పకుండా శనగల మాలను సమర్పించండి. చాలా మంచిది. ఈ శనగలను గురు పౌర్ణమికి ముందు రోజు రాత్రి నానబెట్టుకోండి. మర్నాడు ఉదయం శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకొని తరువాత ఈ శనగలను సూది దారంతో ఈ విధంగా మాలలాగా గుచ్చి పూజలో స్వామివారికి సమర్పించాలి. గురు పౌర్ణమి రోజు ఈ విధంగా పచ్చి శనగలతో మాల కట్టి గురువుకి సమర్పించటం వలన గురుగ్రహ దోషాలు కానీ జాతకరీత్యా ఉన్న దోషాలకు కానీ చక్కటి పరిష్కారం అనేది కలుగుతుంది. ఈ గురు పౌర్ణమి రోజే కాకుండా ప్రతి గురువారము కూడా మీరు గురువుగా భావించి పూజ చేసే వారికి అంటే సాయిబాబాకి కానీ దత్తాత్రేయ స్వామి వారికి కానీ ఈ విధంగా శనగల మాల సమర్పిస్తే చాలా మంచిదండి. అయితే ఈ 2026 సంవత్సరంలో మనకు గురు పౌర్ణమి జూలై 29 బుధవారం రోజు వచ్చిందండి. మనం ప్రతి పర్వదినానికి ఏ విధంగా ఇల్లంతా శుద్ధి చేసుకొని పూజ చేసుకుంటామో అదే విధంగా గురు పౌర్ణమి రోజు కూడా ఇల్లంతా శుద్ధి చేసుకొని చక్కగా తలస్నానం చేసి గురు పూజ చేసుకోవాలి. ఇక్కడ పూజను నేను విడిగా పీఠం ఏర్పాటు చేసి చూపిస్తున్నానండి. కానీ ఈ పూజను మీరు యథావిధిగా నిత్యం పూజ చేసుకునే పూజ గదిలోనే చేసుకోవచ్చు. గురు పౌర్ణమి రోజు ఎవరి ఇష్టాన్ని బట్టి వారు ఈ పూజ అనేది చేసుకోవచ్చు. కొంతమంది ఈ గురు పౌర్ణమి రోజు సాయిబాబాను పూజిస్తారు, మరికొంతమంది దక్షిణామూర్తిని, అలాగే మరికొంతమంది శ్రీ దత్తాత్రేయుల వారిని పూజిస్తారు. ఈ పూజ మీరు పూజా మందిరంలో కాకుండా ఈ విధంగా ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటున్నట్లయితే పీఠం మీద పసుపు రంగు వస్త్రాన్ని పరుచుకొని మీరు ఎవరినైతే గురువుగా భావించి పూజ చెయ్యాలి అనుకుంటున్నారో వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి. దేవుని చిత్రపటాన్ని మనం ముందుగా తయారు చేసుకున్న శనగల మాలతో పూల మాలలతో చక్కగా అలంకరించుకోండి. గురుగ్రహానికి దేవగురువు బృహస్పతి, ఇష్టమైన రంగు పసుపు. కాబట్టి ఈ రోజు గురు పూజలో ఎక్కువగా పసుపు రంగు పూలతో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి పూజలో చేసిన విధంగానే ప్రథమ పూజ గణపతికి చేసుకోవాలండి. గణపతి పూజ కోసం ఇలా పసుపుతో చేసిన గణపతిని కానీ లేదా గణపతి ఫోటో కానీ విగ్రహం కానీ ఏది ఉన్నా సరే పూజలో పెట్టుకొని గణపతి పూజ అనేది చేసుకోండి. నా దగ్గర ఉన్న దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం కూడా పూజలో పెట్టుకొని పూజ కోసం పూలతో అందంగా అలంకరించుకుంటున్నాను. మీ దగ్గర కూడా మీ ఇష్ట గురువు విగ్రహం ఉంటే ఈ గురు పౌర్ణమి రోజు పూజలో పెట్టుకొని పూజ చేసుకోండి. ఇలా పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకొని దీపారాధన చేసుకొని దీపాల దగ్గర పుష్పాలు ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకొని పూజను స్టార్ట్ చేసుకోవాలి. గణపతికి ముందుగా ధూప దీప నైవేద్యాలు సమర్పించి గణపతి పూజ చేసుకోవాలి. గణపతికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను సమర్పించి గణపతి అష్టోత్తరాలు చదువుకొని గణపతికి అక్షతలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. గణపతిని పూజించిన తరువాత మీరు గురువుగా ఎవరిని భావిస్తున్నారో వారికి పూజ చేసుకోవాలండి. స్వామి వారికి పుష్పం, పసుపు, గంధం, అక్షతలు, వస్త్రం సమర్పించి షోడశోపచారాలతో పూలు, అక్షతలు సమర్పిస్తూ పూజ చేసుకోవాలి. మీరు ఈ రోజు పూజలో మీరు గురువుగా భావించే దేవతామూర్తి విగ్రహం పెట్టుకున్నట్లయితే పంచామృతాలతో కానీ పసుపు నీటితో కానీ అభిషేకం చేసుకోండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలతో కలిసి అవతరించిన వారే శ్రీ దత్తాత్రేయ స్వామివారండి.
స్వామివారిని యోగ విద్యలకు, సన్యాస మార్గానికి ప్రతీకగా భావిస్తారు. కుడి భాగము సద్గురు స్వరూపము, ఎడమ భాగము పరబ్రహ్మ స్వరూపము, మధ్య భాగాన గురుమూర్తిగా అజ్ఞానమును తొలగించి శ్రీదత్తుడు లోకాలను రక్షిస్తూ ఉంటారు. శ్రీదత్త అని మనసులో ఒక్కసారి తలుచుకున్నా చాలండి, మన మనసులో ఉన్న కోరికలను స్వామివారు వెంటనే తీరుస్తారు. సృష్టి స్థితి లయములు కలిగిన 3 ముఖముల త్రిమూర్తియే శ్రీ దత్తాత్రేయ స్వామివారండి. గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని వెలిగించేవాడని అర్థము. గురువును పూజించటం వలన జ్ఞానం పెరగటంతో పాటు చదువులో, ఉద్యోగంలో, చేస్తున్న సాధనలో కూడా అభివృద్ధి అనేది కలుగుతుందండి. గురు పూజ చేయటం వలన మనలో ఆత్మవిశ్వాసము అలాగే ధైర్యము పెరిగి మనకు సరైన మార్గం అనేది చూపిస్తుంది. చాలా మంది జాతకం చూపించుకున్నప్పుడు జాతకంలో గురుబలం చాలా తక్కువగా ఉంది, గురుబలం పెంచుకోవటానికి ప్రయత్నించండి అని పండితులు చెబుతూ ఉంటారు. అటువంటి గురుబలాన్ని పెంచుకోవటానికి ఒక పంచదీపారాధన అనేది చేసుకోవాలండి. మరి ఈ పంచదీపారాధన ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. 5 పసుపు దీపాలను ఒక ప్రమిదలో, అంటే మట్టి ప్రమిదలో కావచ్చు లేదా ఇత్తడి ప్రమిదలో కావచ్చండి, మీ వీలును బట్టి దేనిలోనైనా వెలిగించవచ్చు. ఇక్కడ నేను ఇత్తడి ప్రమిదలో వెలిగిస్తున్నాను. దీపపు ప్రమిదకు చందన కుంకుమలతో బొట్టు పెట్టి అలంకరించుకొని మీ దగ్గర పసుపు వత్తులు ఉంటే పసుపు వత్తులు వేసి దీపం వెలిగించండి. పసుపు వత్తులు లేకపోతే వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త పసుపు తీసుకొని అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి కలుపుకొని ఇప్పుడు దీనిలో వత్తులు వేసి పసుపు వత్తులను తయారు చేసుకోవాలి. ఈ ఒత్తులు కూడా 2 ఒత్తులు కలిపి ఒక వత్తిగా, అంటే మొత్తం 10 ఒత్తులు తీసుకొని 5 ఒత్తులుగా చేసుకోవాలండి. ఇక్కడ నేను పొడుగు ఒత్తులు వేసి దీపం వెలిగిస్తున్నానండి. ఇటువంటి ఒత్తులే వేయాలని ఏమీ లేదు. పువ్వొత్తులు అంటే కుంభవత్తులు వేసి కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ దీపాన్ని ఎవరైనా వెలిగించవచ్చండి. గురుబలం కోరుకునేవారు అలాగే గురుబలం తక్కువగా ఉంది అనుకున్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ దీపాన్ని ప్రతిరోజు నిత్య పూజలో వెలిగిస్తే చాలా మంచిదండి. ప్రతిరోజు వెలిగించలేకపోతే ప్రతి గురువారము సాయంత్ర సమయంలో లేదా ప్రతి శుక్రవారము సాయంత్ర సమయంలో వెలిగించటం అలవాటు చేసుకోండి. చాలా మంచి ఫలితాలు చూస్తారు. దీపాన్ని వెలిగించి పూలతో అందంగా అలంకరించి దీపానికి పసుపు, కుంకుమ, అక్షతలు సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా 5 ఒత్తులతో దీపాన్ని వెలిగించడం వలన పాప పరిహారం అనేది జరుగుతుందండి. అంటే గతంలో మనకు తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేసి ఉంటాము, ప్రస్తుతం కూడా చేస్తూ ఉంటాము. తప్పు చేస్తున్నాము అనే విషయం తెలియకుండానే మనము తప్పులు చేస్తూ ఉంటామండి. అటువంటి తప్పులన్నింటికీ కూడా విముక్తి అనేది లభిస్తుంది. అంతేకాకుండా కుటుంబంలో గృహశాంతి కలిగి సద్భావం అనేది కూడా ఏర్పడుతుంది. ఈ 5 ఒత్తులు అనేవి పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు మరియు ఆకాశానికి ప్రతీకండి. దీపారాధనలో 5 ఒత్తులు వేసి వెలిగించటం వలన మన భౌతిక శరీరము, మనసు కూడా గురువు యొక్క ఆశీస్సులతో శుద్ధి చేయబడుతుంది అని చెబుతారు. ఈ దీపం వెలిగించి గురు స్తోత్రం చదువుకోండి లేదా గురువును అష్టోత్తర శతనామావళితో ఆరాధించుకోండి. గురు పౌర్ణమి రోజు దత్తాత్రేయ స్వామి వారిని పూజించే వారైతే శ్రీ దత్తాష్టకం పఠించండి, చాలా మంచిది. లేదా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేసుకున్నా కూడా చాలా మంచిదండి. మీరు దత్తాత్రేయ స్వామి వారిని కాకుండా దక్షిణామూర్తిని కానీ సాయిబాబా వారిని కానీ పూజిస్తున్నట్లయితే వారి వారి అష్టోత్తర శతనామాలు ఉంటాయి కదండి, వాటిని చదువుకుంటూ పూజ చేసుకోండి. ఇక్కడ నేను స్వామివారికి పండ్లను, నానబెట్టిన శనగలను నైవేద్యంగా సమర్పిస్తున్నానండి. వీటితో పాటు పొంగలి కానీ స్వీట్ కానీ పెట్టవచ్చు. అయితే సాయిబాబాని పూజించే వారైతే స్వీట్ చపాతీ కానీ పాలకోవాని కానీ నైవేద్యంగా సమర్పిస్తారండి. భక్తిగా స్వామివారికి మనము ఏది పెట్టినా కూడా స్వీకరిస్తారండి. ఇలా నైవేద్యం సమర్పించి స్వామివారికి కర్పూర నీరాజనం చూపించండి. ఈ గురు పౌర్ణమి రోజు మూగజీవాలకి ఆహారం పెట్టడం అనేది గొప్ప పుణ్యకార్యం అండి. ఇది కేవలం దాన ధర్మమే కాదండి, మన మనసును శుద్ధి చేసే ఆచరణ కూడా. ఈ రోజు గోమాతలకి గడ్డి, మొక్కజొన్న, కుక్కలకు పాలు కలిపిన అన్నము, చపాతీ ముక్కలు, అలాగే కోతికి అరటి పండ్లు, కొబ్బరి ముక్క, పక్షులకు జలము పెట్టడం వలన గురు అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి. గురు పౌర్ణమి రోజు ఉదయం ఇలా పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి పచ్చి శనగలు కానీ ఉడకబెట్టిన శనగలు కానీ పంచిపెట్టడం చాలా శ్రేయస్కరం అండి. అదేవిధంగా పూజ అనంతరం స్వామివారికి వేసిన శనగల మాలను ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. తెలుసుకున్నారు కదండి, గురు పౌర్ణమి రోజు గురువుకి పూజ ఏ విధంగా చేసుకోవాలో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. శ్రీమాత్రే నమః.